జగన్ అవినీతి ధనదాహం వల్లే ప్రజలపై విద్యుత్ భారం పెరిగిందని, గత 5 ఏళ్లలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచింది జగన్ కాదా అని, విద్యుత్ ఛార్జీలు పెంచిన జగన్ ఇంటి ముందు వైసీపీ నేతలు ధర్నా చేయాలని అన్నారు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్యుత్ రంగ పరిస్థితిని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. 2014 ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి విద్యుత్ రంగం అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతాం. విద్యుత్ లోటు, కరెంటు కోతలు వారసత్వంగా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల్లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి పూర్తిస్థాయి సమీక్ష జరిపి భారతదేశంలోనే విద్యుత్ కోతలు లేని రాష్ట్రాలు 3లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ నిలిపిన ఘనత చంద్రబాబు నాయుడు. అంటే 14లో వారసత్వంగా విద్యుత్ సమస్యలు వచ్చినాయి, విద్యుత్ కోతలు వచ్చినాయి. కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నుంచి బకాయి రావాల్సి ఉంది. అనేక ఇబ్బందులు ఉన్న విద్యుత్ రంగాన్ని సంస్కరించి విద్యుత్ కోత లేని రాష్ట్రాన్ని 2014 నుంచి 19 వరకు నడిపి మిగులు విద్యుత్తుతో రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పారు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రం మిగులు విద్యుత్తో ఉంది అని ప్రజలందరూ కూడా గమనించారు. 14-19 కాలంలో ఏమాత్రం కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా పరిపాలన సాగించారు. కోతలు, విద్యుత్ కోతలు లేని రాష్ట్రం. ఎప్పుడు కూడా విద్యుత్ కోత రాకుండా ఉండాలనే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటని మనం గమనించాం. పరిస్థితి ఇలాగుంటే 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్ల, చేతకాని పరిపాలన వల్ల, విద్యుత్ సంస్థల సరైన నిర్వహణ లేక మరియు పరిపాలనలో చేతకానితనం వల్ల ఆయన చేసుకున్న కొన్ని ఒప్పందాల వల్ల అప్పటి వరకు ఉన్న ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో చేసుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ని